వీక్షకులకు స్వాగతం, నమస్కారం. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల దేశానికి తద్వారా రాష్ట్రానికి వచ్చే లాభాలేంటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వనగూరే ప్రయోజనాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులకు కూడా. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత ముఖ్యంగా భారతదేశంలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేసుకున్నట్టే ఉంది పరిస్థితి. ఆ వాణిజ్య ఒప్పందం వల్ల మన ఏపీకి వచ్చే లాభాలు ఏంటంటారు? ఎవరెవరికి ఎలా అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారు? నిజంగా ఇది సంబరాలు చేసుకునే అంశమే బ్రహ్మంగారు. ఇప్పుడు మనం ఉత్పత్తి అనేక రంగాల్లో చేస్తున్నాం, కానీ వాటిని మార్కెటింగ్ చేసుకోవటంలో మనం అంతగా రాణించలేకపోతున్నాం. దానికి అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు, తర్వాత మనకి అక్కడ ఉండేటువంటి పరిమితులు కూడా చాలా వరకు మనని పూర్తి స్థాయిలో మన ఎగుమతులకి సరైన ఆదరణ పొందలేకపోవటానికి కారణం. మరి ముఖ్యంగా ఈ మధ్యలో అమెరికాలో మన వస్తువుల మీద దాదాపు 100% అదనపు పన్నులు వేయటం ద్వారా ట్రంప్ ఇండియాని కట్టడి చేయాలనుకున్నాడు. అంటే దీనివల్ల ట్రంప్కు చెక్ పెట్టే అవకాశం ఉందంటారా? మామూలుగా కాదు అనుకున్నాడు అతను ఏమనుకున్నాడంటే, నా పొయ్యి నా కోడి లేకపోతే తెల్లారదు అనుకునే అవ్వ ఉండేది కదా గతంలో, మన ఒక సామెత. తను కూడా అలాగే అనుకున్నాడు. అమెరికా గనక భారత్ వస్తువులను కొనకపోతే భారత్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, మూడవ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో పెరుగుతుంది, అలాగే రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది. తనకు ఒక రకంగా లోన కంటగింపుగా ఉంది. ఇది పైకి మోడీ గారితో ఆలింగనం చేసుకుని మోడీ అని అంటున్నాడు, కానీ లోపల భారత్ మీద అనేక రకమైనటువంటి కడుపు మంట అతను మన పిల్లలకి అక్కడ ఈ వీసాల విషయంలోనూ, అక్కడ ఈ గ్రీన్ కార్డు మంజూరులో కానీ సిటిజన్షిప్ మంజూరులో కానీ భారత్ పట్ల చాలా వివక్ష ప్రదర్శిస్తున్నాడు. నిజానికి భారత్ విద్యార్థులు ఒక రకంగా అమెరికన్ యూనివర్సిటీల్లో ఒక ఫోర్స్గా ఉన్నారు. అంటే భారత్ విద్యార్థులు లేకపోతే అమెరికన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కూడా నిండే పరిస్థితి లేదు. అయినా సరే భారత్ పట్ల ఆయన ఎందుకు అట్లాంటి కక్ష పెంచుకున్నాడంటే, భారత్ రాజకీయంగాను, తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ, వాణిజ్య పరంగాను, తర్వాత ఆర్థిక పరిమాణంలో కూడా భారత్ మూడో వ్యవస్థగా ఎదుగటం అనేది ఆయనకి కంటగింపుగా ఉంది. అయితే ఇదే టైంలో అందిపుచ్చుకున్నట్టుగా యూరోపియన్ యూనియన్ వాళ్ళు, మనకి యూరోపియన్ యూనియన్లో గతంలో మన వాణిజ్య రంగం చాలా పరిమితులకు లోబడి ఎగుమతులు చేయాల్సి వచ్చేది. అక్కడ కూడా పన్నుల భారం ఎక్కువ ఉండేది. అనేక వస్తువుల మీద కూడా చాలా, మరీ ముఖ్యంగా యాక్వా రంగానికి చెందినటువంటి రొయ్యలు, చేపలు, లేకపోతే ఇలాంటి యాక్వా ప్రోడక్ట్స్ మీద నాణ్యతా ప్రమాణాలు ఎక్కువ పాటించడం వలన మనం ఎక్కడ కంపీట్ చేయలేక అనేక సార్లు మన ప్రోడక్ట్స్ వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో అసలు ఇక్కడ నుంచి పంపటానికి కూడా ఎగుమతిదారులు సంకోచించేవాళ్ళు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిశోధనాలయాల్లో వాటి నాణ్యత ప్రమాణాలు అందుకోలేకపోతే కనుక టైంకి టైం వేస్ట్, ఖర్చులు వేస్ట్. ఒక్కోసారి వాటిని అక్కడ ఉంచడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు, అక్కడ ఏదైనా ఇతరత్ర ఇబ్బందులు వస్తాయని. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో మన మోడీ గారు చేసుకున్న ఒప్పందం వలన మన దేశంలో దాదాపు అన్ని ఉత్పత్తుల్ని కూడా యూరోపియన్ యూనియన్ పన్నులు లేకుండా ఆహ్వానించినట్టుగా వెళ్తున్నాయి. దాని వలన అక్కడ రేట్లు తక్కువకి ఆ యూరోపియన్స్కి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మనం అనుకుంటాం మన భారతదేశంలో చాలా వస్తువులు యూరోపియన్ యూనియన్లో అసలు అమ్మగలుగుతాయి యూరప్ దేశాల్లో అని, కానీ యూరప్ దేశాల్లో మన వస్తువుల పట్ల చాలా వాళ్ళు మక్కువ చూపిస్తారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేసేది కూడా హ్యాండ్లూమ్స్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మన చీరాల, తర్వాత ఈ మంగళగిరి, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ హ్యాండ్లూమ్స్ అన్నిటికీ మన వెంకటగిరి, ఈ హ్యాండ్లూమ్స్, తర్వాత బందర్ దగ్గర అద్దకం ఉందో చూసారా, పెడన ఈ దాన్ని ఏమంటారు, ఇట్లా ప్రింట్ చేస్తారు, కలంకారీ. ఆ కలంకారీ వాటికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ వెళ్తాయి. తర్వాత మన కోస్తా తీరంలో ఉన్న యాక్వా ప్రోడక్ట్స్ కూడా బాగా ప్రోత్సాహం దొరుకుతుంది. ఫార్మా అండి, ఇప్పుడు విశాఖపట్నంలో అనకాపల్లి దగ్గర బాగా ఫార్మా రంగం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా జెనరిక్ మెడిసిన్స్కి యూరోపియన్ యూనియన్లో బాగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వాడే మెడిసిన్స్లో ఎక్కువ భాగం కనుక మనకి వాళ్ళ ఈ ట్యాక్స్ ఫ్రీ అవటం వలన మన ఉత్పత్తులు దాదాపుగా ఇక ఏ పర్మిట్లు లేకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి. దీని వలన ఏమవుతుందంటే, మన హార్బర్స్, ఇప్పుడు కోస్తాల్లో ఉన్నటువంటి షిప్పింగ్ యార్డ్స్ అన్నిటికీ కూడా
కూడా పని బాగా పెరుగుతుంది. అట్లాగే యూరోప్ నుంచి వచ్చే ఈ దిగుమతుల విషయంలో కూడా మనకు కూడా ఏంటంటే కొన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలు, యంత్రాలు ఇలాంటి వాటిని మనం ఫారిన్ నుంచి ఈజీగా తెచ్చుకోవచ్చు. దానివల్ల మన పరిశ్రమలు కూడా ఆధునీకరించుకోవటం, విస్తరించుకోవటం, తర్వాత ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పాదక ఖర్చులను తగ్గించుకునే యంత్రాలని మనం దిగుమతి చేసుకోవటానికి బాగా అవకాశం కలిగింది. ఒకసారి పివి నరసింహారావు గారు మర్రి చెన్నారెడ్డి గారి స్మారక ఉపన్యాసం ఇవ్వటానికి రవీంద్ర భారతిలోకి వచ్చినప్పుడు దాదాపు ఐ థింక్ ఒక 25 years కూడా అవుతుంది అనుకుంటున్నా. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అంటే ఆయన లైటర్ వెయిన్లో అన్నా కూడా అది చాలా ఆలోచించాల్సిన విషయం. మనం విదేశాలని సాంకేతికత ఇవ్వమని అడిగితే వాళ్ళు మన కార్లు ఇచ్చారు అన్నాడు నవ్వుతా. ఆ మాట వాస్తవం. అమెరికాలో ఇప్పుడు ఇవాళ యూరప్లో కానీ అమెరికాలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కార్లు ఇవాళ సైమల్టేనియస్గా ఇండియాలో కూడా రిలీజ్ అవుతా ఉన్నాయి. ఆయన అన్నట్టు అంతకుముందు మనం అంబాసిడర్ ఫియట్ తప్ప 3వ కారు చూడాల, మహా అయితే స్టాండర్డ్ కారు, అది చాలా చిన్న కారు. అట్లాంటిది ఇవాళ మల్టీ బ్రాండ్స్ అన్ని రకాల కార్ల ప్రపంచ లీడర్స్ అందరికీ ఇక్కడే కర్మాగారాలు కూడా ఉన్నాయి, ఫ్యాక్టరీస్ మద్రాసు చుట్టుపక్కల కానివ్వండి, మన కియా పరిశ్రమ అనంతపూర్లో అయితే ఏంటి, ఈ విధంగా అది ఇప్పుడు ఆ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన యంత్రాలు, శాస్త్రీయ ఈ సాంకేతికత దిగుమతి అనేది ఇప్పుడు జరుగుతుంది. యాక్చువల్గా నిజంగానే ఆ రోజు ఎక్కువ వాళ్ళు కార్లు ఇచ్చారు. కార్లు ఇవ్వటం వల్ల మనమేం తక్కువ ఉపయోగించుకోవాలా. ఇవాళ యూరప్లో పెద్ద పెద్ద దేశాల్లో ఎంత వినియోగం ఉందో దాదాపు దగ్గరగా ఇండియా కూడా అంత ఉపయోగిస్తుంది కార్లు ఇవాళ. ఇక 2 వీలర్స్ సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు అట్లాగే ఈ ఫార్మా రంగంలో కూడా మనకి బాగా ఇది వస్తుంది. తర్వాత ఈ కోకోనట్ ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి కదండి, కాయిర్ మ్యాట్స్ ఇలాంటివి కూడా మనం ఎగుమతి చేసుకోవచ్చు. తర్వాత పాలకొల్లో అవుతున్నటువంటి ఇవాళ ఇవి ఉన్నాయి కదా, మన దాన్ని ఏమంటారు, లేసెస్, అలాంటి చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీసే కానీ అవి, కానీ కొంతమంది ఇలా కొన్ని వేల మందికి కుటుంబాలు దాని మీద ఇది అవుతున్నాయి. అట్లాంటి ఎగుమతులన్నిటి మీద కూడా లిబరల్ అంటే చాలా ఉదారంగా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత అక్కడ పన్నులు వేయట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తున్న ఉత్పత్తుల మీద కూడా మనం పన్నులు వేయకపోవటం వలన మన పరిశ్రమలు, మన ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవటం, ఆదాయాలు పెంచుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్స్ అని చెప్పొచ్చు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో పివి నరసింహారావు గారు కానీ ఆయన పేరేంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు జరిగిన రిఫార్మ్స్ కన్నా కూడా, సంస్కరణల కన్నా కూడా ఇది అతి పెద్దదని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం ఉత్పత్తి రంగంలో చాలా ఇప్పుడు ఇవాళ చైనాకి కుడియడంగా ఉన్నాం, కానీ చైనా అనేక దేశాల్లో మార్కెట్ చేసుకుంటున్నా కూడా మనకి కొన్ని పరిమితుల మూలన చేయలేని పరిస్థితుల్లో వచ్చాం. ఇవాళ యూరోపియన్ యూనియన్ గేట్లు బార్లాగా ఓపెన్ చేశారు. అది మన మీద ప్రేమ అవ్వచ్చు, లేకపోతే అంతర్జాతీయ వాణిజ్య రంగంలో వచ్చినటువంటి అనేక పరిణామాలు, ముఖ్యంగా ట్రంప్ మన మీద ఎంత గుర్రాలు తోలుతున్నాడో యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మీద కూడా అలాగే తోలుతున్నాడు ఆయన. అది సదవకాశంగా వాళ్ళు ఏం చేశారంటే ట్రంప్ను ఒక రకంగా దెబ్బతీయటానికి భారత్ ఓపెన్ ట్రీటీకి వచ్చేసారు. వ్యాపార వాణిజ్యాలు అంతా కూడా ఓపెన్ అప్ చేశారు. అది మనకి అట్టా కలిసి వచ్చింది. ట్రంప్ ఒకందుకు మన మీద దాడి చేస్తే ఇద్దరికి కామన్ శత్రువుగా ట్రంప్ మిగిలాడు ఇప్పుడు. కాబట్టి మనలాగానే ఈ భారత్ కూడా బాధితుడుగా ఉంది అమెరికా వల్ల. అందువల్ల మనం చేతులు కలిపితే అసలు ట్రంప్నే మనం థర్డ్ పార్టీ చేసేయచ్చు, ఇగ్నోర్ చేసేయచ్చు అన్న విధానంతో వాళ్ళు ముందుకు వచ్చారు. విన్ విన్ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు యూరప్ అండ్ ఇండియాకి. ఇప్పుడు చైనా ఎంత ఆర్థికంగా గ్రోత్ వచ్చిందో ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో మనకు ఓపెన్ ట్రీటీ రావటం వలన భారత్ కూడా అనుకున్న దానికన్నా అతి త్వరలోనే చైనా ప్లేస్లోకి భారత్ ప్రవేశించగలుగుతుంది. ఇప్పుడు మేక్ ఇండియా అని మోడీ గారు ఇచ్చిన స్లోగన్కి ఇవాళ ఒక పర్పస్ సర్వ్ అవుతుంది. ఎట్లా అంటే మేక్ ఇండియా ప్రోడక్ట్స్ చేయటమే కాదు, వీటిని ఈజీగా మనం ప్రమోట్ చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, అక్కడ కూడా మార్కెట్ చేసుకోవడానికి, తర్వాత అక్కడ పన్నుల భారం కూడా లేకుండా ఓపెన్గా వాళ్ళు మనకి కలిసి వచ్చిన ఇది అంటారు, కలిసి వచ్చేవాడికి నడిచి వచ్చే కొడుకు పుట్టాడని భారత్ పరిస్థితి వాళ్ళ అలాగే ఉందని చెప్పాలి. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల దావోస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకుని స్వర్ణాంధ్ర 2047ని స్వర్ణాంధ్ర 2034 చేయగల అవకాశాలని ఆయన వాడుకుంటారని, అలాగే రాష్ట్రానికి అనేక మేలు జరుగుతాయంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.